రాజుల కుటుంబంలో పుట్టి రాజరికం ఉట్టిపడే విధంగా ఉండే అద్భుతమైన నటుడు సినిమా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకుని రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి వెళ్లి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన నటుడు కృష్ణంరాజు. ఆయన పూర్వాపరాలు తెలుసుకుందాం. మాది వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరు. నేను అక్కడే 1940 జనవరి 20న పుట్టాను. నాన్నగారి పేరు ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణరాజు, అమ్మ పేరు లక్ష్మీదేవి. నా అసలు పేరు ఉప్పలపాటి చినవెంకట కృష్ణంరాజు. 8వ తరగతి వరకు బోర్డు హై స్కూల్లో చదివాను. 9వ తరగతి నర్సాపూర్ టైలర్ హై స్కూల్లో చేరి 10వ తరగతి వరకు అక్కడే చదివాను. మాది బాగా సంపన్న కుటుంబం కావడంతో మమ్మల్ని అందరూ ప్రత్యేకంగా చూసేవారు. మా నాన్న వాళ్ళు 5గురు అన్నదమ్ములు. వాళ్లల్లో మా నాన్న 3వ వాడు. నేను మా కజిన్స్ అందరం స్కూల్కు ఒక దండులాగా వెళ్లేవాళ్లం. నేను స్కూల్కు మా కుటుంబం వాడే ప్రత్యేకమైన గుర్రం బండిలో వెళ్లేవాడిని. అందువల్ల అందరి దృష్టి నా మీద ఉండేది. ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువరాజులాగానే అందరూ నాతో ఉండేవారు. మా పెద్ద నాన్నలు, బాబాయిలు, వాళ్ల పిల్లలు, బావలు, బావమరుదులు అందరూ కలిస్తే అదొక పెద్ద సినిమా హాల్ లాగా ఉండేది. ఊర్లో ఏ చిన్న గొడవ జరిగినా, వివాదాలు తలెత్తినా ఆ పంచాయతీ జరిగేది మా ఇంట్లోనే. అచ్చం సినిమాల్లో చూపించే విధంగా పంచాయతీలు, తీర్పులు, శిక్షలు ఉండేవి. మా వాళ్ళందరూ 6.5 అడుగుల ఆజానుబాహులు కావడంతో అందరూ చాలా గంభీరంగా, రాజసంగా ఉండేవాళ్లు. మా నాన్న అన్నదమ్ముల్లో 4వ ఆయన అంటే మా పెదబాబాయ్ కర్రసాము చేస్తుంటే చుట్టూ ఉన్న జనం రాళ్లు విసిరేవాళ్లు. అయితే ఒక్కరాయి కూడా తగలకుండా కర్రసాము చేసేవారాయన. ఇలాంటి ఉన్నత కుటుంబంలో పుట్టిన నాకు ఆ రాయల్టీ, ధీరత్వం చిన్నప్పటి నుండే అలవడ్డాయి. అల్లరితనానికి, వినయానికి, విజ్ఞతకు తావు తెలియని వయసులో నేను చాలా పొగరుబోతుగా వ్యవహరించేవాడిని. ఎవరిని లెక్క చేయని మొండితనం, పెంకితనం ఉండేవి. ఒకసారి ఏదో అల్లరి చేస్తే హెడ్ మాస్టర్ రమ్మంటున్నారు అని ప్యూన్ వచ్చి చెప్పాడు. నేను తల బిరుసుగా ఆయన్నే రమ్మను అని సమాధానం చెప్పాను. అయితే మా ఇళ్లలో ఎంత ఫ్రీడమ్ ఇచ్చేవారో పద్ధతులు తప్పితే అంత కఠినంగానూ వ్యవహరించేవారు. ఒకసారి మా నాన్నగారి కోసం ఎవరో వచ్చారు. నేను ఇంట్లో ఉన్న పాలరాతి బల్ల మీద స్టైల్గా పడుకొని ఉన్నాను. వచ్చిన వ్యక్తి బాబు సత్యనారాయణరాజు గారు ఉన్నారా అని అడిగారు. అందుకు నేను చాలా నిర్లక్ష్యంగా లేరు పో అని కసిరేశాను. ఆ వచ్చిన వ్యక్తి బెత్తరపోయి బిక్కముఖం వేసుకుని తిరిగి వెళ్లిపోతున్నాడు. ఖచ్చితంగా అదే సమయంలో వెనుక నుండి మా నాన్నగారు వస్తున్నారు. నేను చేసిన సీన్ చూశారు. అంతే. గోడకు వేలాడుతున్న హంటర్ తీసుకుని నన్ను భయంకరంగా కొట్టారు. అప్పుడు మా అమ్మమ్మ పరుగున వచ్చి నా మీద పడిపోయింది. ఆమెకు కూడా దెబ్బలు తగిలాయి. అయినా మా నాన్న ఆవేశం తగ్గలేదు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకు మరో సంఘటన జరిగింది. నాకు బయట ఫ్రెండ్స్తో తిరిగి కొన్ని బూతు పదాలు అలవాటయ్యాయి. ఒకరోజు ఆ అలవాటులో పొరపాటుగా మా పెద్దనాన్న కొడుకును ఒక బూతు పదంతో తిట్టాను. అంతే. మళ్ళీ నాకు అలాంటి శిక్షనే వేశారు అంటూ తన చిన్ననాడు జరిగిన సంఘటనలను ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు.